రౌడీ అయిన నుంచి ఫ్యామిలీ స్టార్ ఏందన్నా లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలేమో. చెప్పన్నట్టుగా ఎంత చెప్పిందో. సరుకులకి ఎంత ఖర్చు అవుతుందో మీ ఇద్దరికి తెలుసా? అసలు మీకు తెలుసా? ఏదో తేడాగా ఉందేంటి? ఇంత బంగారమైన కదా డాటర్ ఇచ్చిందంటే ఇంకా గుడి కట్టేసి పూజ చేసి. సో మీ లైఫ్లో ఫ్యామిలీ స్టార్ ఎవరు? మమ్మీ డాడీ ఇద్దరు. బ్రెయిన్ డాడీ, హార్ట్ మమ్మీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ అంజలి పవన్. సో మా వీడియోలో మీ వరకు వచ్చారంటే మీరేం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అప్పుడే మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్, ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి వెళ్తున్నాం. సో జనరల్గా ఏంటంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్కి, అంటే నాకు పవన్కి కాదు అందరికీ వచ్చే కామన్ ప్రాబ్లం, మేము బయటికి వెళ్ళి చాలా కష్టపడుతున్నాం కదా, మీరు ఇంట్లో ఉండి ఏం చేస్తుంటారు అని వాళ్ళ, అంటే అబ్బాయిలు హస్బెండ్స్ బాధ. బట్ మనం ఏంటంటే ఇంట్లో అన్ని పనులు చేసి పిల్లల్ని చూసుకొని వండి పెట్టి మనం కూడా చాలా కష్టపడుతున్నాం, అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు అది ఒప్పుకోరు. సో ఈ విషయంలో మా ఇద్దరికి అప్పుడప్పుడు చిన్న చిన్న ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫైటింగ్స్ని, ఈ పంచాయతీని తీర్చడానికి నేను ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి పవన్ ఈరోజు తీసుకెళ్ళబోతున్నాను. మా ఈ పంచాయతీ రెగ్యులర్గా ఉండే పంచాయతీ, బట్ ఆ స్పెషల్ నేను చెప్పి అలసిపోయా పవన్కి, ఆ పర్సన్తో చెప్పిస్తేనా రియలైజ్ అవుతాడేమో. మరి లేట్ చేయకుండా పవన్కి కూడా సర్ప్రైజ్, పవన్తో పాటు మీకు కూడా సర్ప్రైజ్. ఆ స్పెషల్ పర్సన్ ఎవరని మరి నాతో పాటు మరి వాళ్ళిద్దరిని కూడా రెడీ చేసి కన్నం ఉండాలి కదా ఆబ్వియస్లీ. సో అది మా గొడవలకి పెద్ద మనిషి కాబట్టి మేము ముగ్గురం ఈరోజు స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అసలు ఈ తగాదాలను ఎలా తీర్చాలి, ఎవరు బెస్ట్ అనేది ఆయనతోనే ఆయన చెప్పిస్తానమాట. సో మరి లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఒకసారి అందరూ వచ్చేసారా? ఇంకెవరు రావాలంకా? ఎస్, మీకు చెప్పినట్టే స్పెషల్ పర్సన్ని కలవడానికి వచ్చేసాను. సో నాతో పాటు చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారనమాట. సో వావ్, గుడ్ గర్ల్. చూడు చూడు వాళ్ళిద్దరు చూడు చక్కగా చూసావా, మనతో పాటు పోటీ వచ్చారు వీళ్ళు. ఎవరు చెప్పింది చీర అని చెప్పి అందరికీ చెప్పిన, ఎవరు ఫాలో చేయలేగో పాప మీదంటే అప్పటికి బయలుదేరింది అనుకో. అమ్మమ్మో, నేను కాదు, ఇలా చూడు, నా చెయ్యి దించగానే నా పేరు తెలీదా నీకు? నువ్వు విన్నర్ని తప్పెత్తున్నావు, నా ఎక్స్ప్రెస్ నా పేరు తెలియదా నీకు? అమ్మా, ఆ డే మర్చిపోలేను నేను విజయ్తో. అనుకోకుండా అందరం బ్లాక్ వేసుకొచ్చాం, నువ్వు ఒక్కదానివే విపరీతంగా అందంగా క్యూట్గా రెడీ అయ్యావు. అందరూ చాలా రోజులైంది కలిసి కాబట్టి చాలాసేపు మాట్లాడుకున్నాము. అండ్ ఆ స్పెషల్ పర్సన్ని కలిసిన తర్వాత ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరెవరేంటి అన్నీ కూడా చాలాసేపు డిస్కస్ చేసుకున్నాము. కొంచెం ఆ స్పెషల్ పర్సన్ వస్తా అన్న టైం కంటే కొంచెం లేట్ అయింది. సో మాకు ఇంకొంచెం టైం దొరికిందనమాట. కొద్దిసేపు అలా బయటకు వెళ్ళాము, టీ తాగిన వాళ్ళు టీ తాగారు, స్నాక్స్ తిన్నారు, హలీం తీసుకున్నాము. అంటే మేమంటే రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం, కానీ ఈవెన్ కళ్యాణి కానీ లేకపోతే వాయిస్ ఆఫ్ వసపిట్ట వాళ్ళిద్దరూ, అంటే నేను వాయిస్ ఆఫ్ వసపిట్టని ఇంతకుముందు కూడా చాలా ఈవెంట్స్లో కలిశాను, బట్ కళ్యాణి అప్పుడే వచ్చారనమాట. సో మేమంతా బయటకు వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకున్నాము. అండ్ తర్వాత సో ఇంకా ఆ స్పెషల్ పర్సన్ వచ్చారు, ఆయనే విజయ్ దేవరకొండ రౌడీ. సో విజయ్ని ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ టైం కలిసారనుకుంటా, ఒక్కళ్ళు అలా తప్ప. బట్ మేము మాత్రం విజయ్ని కలిసాము. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి ఆయనతో. అంటే మన అన్నితోనే గ్రాండ్ ఫినాలేకి విజయ్ వచ్చారు. సో నా మూమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో నా చెయ్యి ఆల్మోస్ట్ అనౌన్స్ చేస్తారు అనుకున్న టైంలో సో ఇవన్నీ కూడా ఆయనకి గుర్తున్నాయి.
చాలా మాట్లాడుకున్నాము. బాగా ఆట పట్టించేశారు వీళ్ళందరూ కలిసి నన్ను. అండ్ విజయ్ కూడా అసలు చాలా చాలా స్వీట్. అసలు చాలాసేపు అందరం కలిపి ఒక ఇంటర్వ్యూ జరిగింది అందరితో. అండ్ దాని తర్వాత కూడా ఇండివిజువల్గా ఎవరి వ్లాగ్స్లో వాళ్ళు కూడా ఆయనతో ఇంటర్వ్యూ చేశారు. కానీ సో స్వీట్, చాలా లేట్ నైట్ అయింది అయినా కూడా ఆయన అందరి వ్లాగ్స్లో మాట్లాడారు, చాలా టైం స్పెండ్ చేశారు. సో అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే ఎలా అనిపించిందో అలా అనిపించింది. సో మళ్ళీ మనం కలుద్దాము, పిల్లలకి ఫుడ్ పెడదాము, ఇలా చాలాసేపు మాట్లాడుకున్నాం అనమాట. సో మొత్తానికి పవన్ని కూడా తీసుకొచ్చి అసలు ఫ్యామిలీ స్టార్కి భలే ఉంది, అసలు మీరు సెక్యూరిటీని పెట్టాల్సిందే అని అన్నారు. అండ్ తర్వాత కూడా పవన్కి చెప్పారు కదా, ఇప్పుడు ఈ పంచాయతీ మీరే తీర్చాలి. యాక్చువల్గా ఏంటంటే అబ్బాయిలు ఫ్యామిలీ మ్యాన్స్ చాలా గ్రేట్, మేమే ఫ్యామిలీ స్టార్ అని ఫీల్ అయిపోతారు. యాక్చువల్గా ఫ్యామిలీ స్టార్స్ మేము. కామెడీ చేస్తున్నావా? కానీ మా ఇద్దరికి గొడవ అవుతుంది. సో రియల్ ఫ్యామిలీ స్టార్ దగ్గరికి తీసుకొస్తే రౌడీ అయిన నుంచి ఫ్యామిలీ స్టార్ ఏందన్నా? నువ్వు రౌడీ అనుకో ఇట్లా కాలేసి ముందు పోతా ఉంటావు, నువ్వు సడన్గా తీసుకొచ్చి ఫ్యామిలీ పంచాయతీకి వచ్చినవేందా? నాకు అర్థం కాదు. ఏంటో బ్రదర్, లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలేమో. బేసిక్గా మీది అన్నీ చూస్తే మీరు చాలా ఫ్యామిలీ బాండెడ్. ఎంత బయట రౌడీ అయినా, ఎంత బోల్డ్గా ఉన్నా ఫ్యామిలీకి వచ్చేసరికి చాలా సెంటిమెంట్ అని చెప్పి తిన్నాం. బట్ మా ఫ్యామిలీ ఇష్యూకి మీరు రావడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది, నా ధైర్యం కూడా వచ్చింది. హోప్ఫుల్లీ గొడవ సార్ట్ అవుట్ చేస్తాం, గొడవలు నన్ను ఇరికించకండి. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవ వస్తే ప్రాబ్లం పెద్దగా అవుతుంది అంటారు, కానీ మీరు మాత్రం మొత్తం సాల్వ్ చేసి వెళ్ళిపోండి. ఓకే, ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏంటి అంటే రియల్ ఫ్యామిలీ స్టార్ నేను అని నేను కాదు. ఇంట్లో ఉంటావు నువ్వే మీ రియల్ ఫ్యామిలీ స్టారు, మేము బయటకు వెళ్తాం, కష్టపడతాం, ఎర్న్ చేస్తాము, సో మేమే రియల్ ఫ్యామిలీ స్టార్ అని ఆయన. మా ఇద్దరు ఎవరు కరెక్ట్? ఇప్పుడు మీరు ఇద్దరు ఫ్యామిలీ స్టార్ ఎవరు అని కొట్లాడుకుంటున్నాం. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు అన్న. ఫ్యామిలీ స్టార్ వాళ్ళ ఇంట్లో అది చేస్తాం ఇది చేస్తామంటారు, మనం బయట నుంచి ఏం చేయకపోతే వాళ్ళ ఇంట్లో ఉండి ఏం చేస్తారు? అట్లా కాదు. సరే మేము ఇంట్లో ఉంటే ఏం చేస్తాం, మీరు బయట ఉండి చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఇంట్లో సరుకులకి ఎంత ఖర్చు అవుతుందో మీ ఇద్దరికి తెలుసా? అసలు మీకు తెలుసా? ఏదో తేడాగా ఉందేంటి? ఒక 3 మంత్లీ ఇంట్లో రెగ్యులర్ గా వాడే సరుకుల పేర్లు చెప్పండి. టమాటోలు, చాయ్ పత్తా, పాలు, డిటర్జెంట్, బట్టలు, చీపురు కట్ట కావాలి. ఆయనకి చీపురు కట్ట గురించి బాగా తెలుసు, అది మ్యాండేటరీ. మా ప్రతి ఒక్క లైఫ్ లో ఒక ఫ్యామిలీ స్టార్ ఉంటారు. సో మీ లైఫ్ లో ఫ్యామిలీ స్టార్ ఎవరు? నా లైఫ్ లో మా మమ్మీ డాడీ ఇద్దరు. అంటే సమ్వన్ స్పెషల్, అన్ని షేర్ చేసుకుంటాం, అలా ఉంటాం కదా. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే డాడీ రోల్ చాలా హ్యూజ్. డాడీ మెంటలీ నన్ను స్ట్రాంగ్, అంటే ద వే ఐ థింక్ అండ్ ఆల్ చాలా షేప్ చేశారు డాడీ. నా ఆలోచించే తీరు, చిన్నప్పటి నుంచి నాలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మా డాడీని చూస్తూ వచ్చింది. మమ్మీ ఏమో ప్రేమించేది విపరీతంగా. సో మై ఎమోషనల్ యాంకర్, మా ఫ్యామిలీ యాంకర్ అంతా మమ్మీ. బ్రెయిన్ డాడీ, హార్ట్ మమ్మీ. పవన్ అదే చెప్తారు తెలుసు, ఎప్పుడన్నా మాకు గొడవ అయితే, నేను హార్ట్ అయితే నువ్వు బ్రెయిన్, ఈ 2 ఉంటేనే మనిషి ఉంటాడు అని చెప్పి. సో అది అబ్బా, సో ఈ ఒక్క విషయంలో మీరు కూడా గ్రేట్ అని ఒప్పుకోవాల్సి వస్తుంది. లైఫ్లో ఎంతున్నా ఒక స్వీట్నెస్ అనేది ఉండాలి. సో మన సినిమాలో స్వీట్నెస్ ఎవరు? మన సినిమాలో మీరు ఆబ్వియస్లీ స్వీట్ నెక్స్ట్ లెవెల్, ఇంకా నెక్స్ట్ స్వీట్ ఎవరండి అంటే ఆయన కోసం అడుగుతున్నాను నేను క్వశ్చన్, ఎవరు అని. మృణల్ ఉంది అందరికి, ఇప్పుడు ప్రెజెంట్లీ అందరి ఫేవరెట్ మృణల్. తర్వాత మా బామ్ ఉంది సినిమాలో. మెయిన్లీ వీళ్ళు ముగ్గురు చుట్టే తిరుగుతుంటారు. చెప్పి చెప్పన్నట్టుగా ఎంత చెప్పిందో
ఫ్యామిలీ స్టార్గా చేశారు కాబట్టి ఫ్యామిలీ స్టార్ ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా? ఫ్యామిలీ స్టారా? ఫ్యామిలీ స్టార్గా ఉండడం ఇష్టంగా ఉందా కష్టంగా ఉందా? తప్పదు. తప్పదా? ఇష్టము కష్టం కాదు, మన డ్యూటీ అది. ఇంకా ఓ ఫ్యామిలీలో పుట్టినామంటే ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఆ ఫ్యామిలీకి స్టార్ అవ్వాలి అంతే, ఏదో ఒక విధంగా ఫ్యామిలీకి కానీ స్టార్. ఎలా ఉందన్న ఆ వింగ్ నుంచి ఫ్యామిలీ స్టార్ ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్లో ఒక ఫ్యామిలీ రోల్లో అంటే యాటిట్యూడ్ ఆఫ్ క్యారెక్టర్స్ నుంచి ఈ మన ఫ్యామిలీలకు కూడా ఓ హీరో ఇవ్వాలి అనే ఫీలింగ్. అంటే మేము పెద్ద మెసేజింగ్ నీతులేం చెప్తలేం సినిమా లేదు, ఫుల్ ఎంటర్టైనర్, మాస్ సినిమా, ఎంటర్టైనర్. ఏంటంటే నేను కథిన్నప్పుడు దాంట్లో చాలా ఇన్సిడెంట్స్ నా లైఫ్లో నేను చూసిన ఇన్సిడెంట్స్, చూసిన బిహేవియర్, చూసిన ఇన్సిడెంట్స్, చూసిన సిచ్యువేషన్లు. సో ఇది చేయాలి, మనోళ్ళకి కూడా హీరో ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళ నుంచో హీరో ఉండాలి అనే స్పేస్లో సినిమా. బట్ పర్ఫెక్ట్ అని, ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాకి కంప్లీట్గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాలంటే చాలా ఆలోచించాల్సిన రోజులు అయిపోయింది. అలాంటిది ఈ మూమెంట్లో ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కంప్లీట్గా విజయన్న సినిమాకి ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ అనే ఒక న్యూ సెక్టర్ని ఈ సినిమాతో క్రియేట్ చేస్తున్నారు మీరు. ఫర్ థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ యాంగిల్ కూడా మీలో మేము ఇంత త్వరగా ఈ సెక్టర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లా కరెక్ట్ టైంకి కథ వచ్చింది నా దగ్గర. ఈ కథ రాకపోతే నేను చేయకపోతుండే. కరెక్ట్ టైంకి కథ వచ్చింది, నాకు కరెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది. తర్వాత సమ్మర్ హాలిడేస్, పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి, పేరెంట్స్ అందరూ ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. సో ఐ థింక్ ఇట్స్ గ్రేట్ టైమింగ్, అందరు వెళ్ళి థియేటర్లో కూర్చొని అట్లా. అండ్ నిజంగానే సినిమాకి వెళ్ళడం అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎప్పుడో కానీ వెళ్ళరు. అది కూడా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు, ఫ్యామిలీ పరంగా చూసే సినిమా వచ్చినప్పుడు. సో హోప్ఫుల్లీ మన ఫ్యామిలీ స్టార్ సినిమా అలాగే అందరిని ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాము. సో ప్లీజ్, ఇందాక చెప్పారు నా కోసం, అదొకసారి చెప్పరా ప్లీజ్? చాలా స్వీట్ మీ ఆవిడ, అసలు ఇంత బంగారమైన డాటర్ ఇచ్చిందంటే ఇంకా గుడి కట్టేసి పూజ చేసేది. ఆ చాయ్ ఏదో అడుగుతున్నా, చాయ్ చేసేయండి. గొడవలు పడకుండా నువ్వు నన్ను అడిగిన టీ కాదు, నువ్వు కూడా అప్పుడప్పుడు నాకు టీ పెట్టమని చెప్తున్నారు ఆయన. నువ్వు చాలా పెడుతున్నావు నాకు, అది చెప్తున్నాను ఇప్పుడు ఏమన్నా పంచాయతీ తీసుకొచ్చినా ఒకటి చాయ్ కోసం వచ్చింది, నాకు ఇంకా చాలా పెడుతుంది. నన్ను ఎలా గుర్తుపెట్టారో తెలుసా? మీరు మీ హస్బెండ్ ని భయపెట్టారు కదా అని అడిగారు. సో నేను చెప్పిన అలా కాదండి, చాలా స్వీట్. ఐ కెన్ సీ దట్ యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ వుమన్. అన్న ఈ ఒక్క మాటతో కంప్లీట్ ఫ్యామిలీ స్టార్, మీరు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉంటారు. అవునా? ఎప్పుడైతే ఆడవాళ్ళని సపోర్ట్ చేసి మాట్లాడినామో మన ఫ్యామిలీ సేమ్. ఫ్యామిలీ స్టార్ సినిమా చేసి ఇది ఆల్రెడీ వచ్చేసారు మీరు ఆ రూట్లకి. సో ఫైనల్లీ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్యామిలీ స్టార్ మా ఫ్యామిలీలో నేను మా అమ్మాయి అని చెప్పి మీరు ప్రూవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మనస్ఫూర్తిగా మన ఫ్యామిలీ స్టార్ చాలా పెద్ద సక్సెస్ అయ్యి మళ్ళీ మనందరం కలిసి పార్టీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. తరపు నుంచి అన్నకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ అంజలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమిటిది చెప్పి చెప్పన్నట్టుగా ఎంత చెప్పింది